ఓం శ్రీగురుభ్యో నమ. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వతే నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ముక్తా విద్రుమహేమణేలతవలచ్చాయై ముఖే స్థిరక్షణై యుక్తా విందు నిబద్ధనరతన మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం హం కుశకసాం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగలం హస్తేర్వహం తీం భజే. యో దేవ సవితాస్మాకం దియో ధర్మ దిగోచరాః. అందరికీ కూడా నమస్కారం. మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం, లేదా ప్రమాదాలు పొంచి ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం, లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో 9 గ్రహాలు సంచలనల ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా, అంటే నవంబర్ 18వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా చంద్రుడితోనూ, రవి కుజుడితోనూ, రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, దానివల్ల మనం తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి, ఈ 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి, చికాకుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా, గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు మా దగ్గర లేవండి, ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో, అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు, పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడున్నాయి, ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది, స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం, వివాహాలు ఎప్పుడు అవుతాయి, ఇంతేనా నా జీవితంలో మార్పులు జరగవా, అద్భుతాలు జరగవా, అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా తులాలగ్నం నందు రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా 22వ తారీఖున చంద్రుడితోనూ, 24వ తారీఖున కుజుడు రవి మాత్రం ఉండడం, 3వ తారీఖు నుంచి కూడా రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల జరిగేటువంటి ఫలితాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశి వారికి ఈ 18వ తారీఖు నుంచి మీరు ఏ పనికి, అంటే మీరు ఏ గోల్కి అయితే ఎదురు చూస్తున్నారో ఆ గోల్ పూర్తి చేయడం, మీరు అబ్బా వీళ్ళే పని చేయగలుగుతున్నారు, ఇది వీళ్ళలో ఒక వినూత్నమైనటువంటి ఒక ధోరణి ఉంది, ఒక ఆలోచన ఉంది, ఇతను ఏదన్నా చేయగలడు అనేటువంటి నమ్మకం మీరు అందరికీ కూడా కలగజేయడం జరుగుతుంది. ఈ రవి కుజుడు బుధుడితో ఉండడం వల్ల మీ ఆలోచన అనేటువంటిది వేగవంతం జరుగుతుంది. 24వ తారీఖు వరకు కూడా మీ ఆలోచన పాదరసంలా పనిచేయడం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా ఖచ్చితమై ఉండడం, మీ నిర్ణయాన్ని ఎవరూ కూడా దూషించలేకుండా ఖచ్చితంగా ఉండేటువంటి వ్యవస్థ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. 28వ తారీఖున రవి లగ్నంలో ఒక్కడు ఉండడం వల్ల మానసికమైనటువంటి ఒత్తిడికి లోనవడం అనేది
ఒక వారం రోజుల పాటు అంటే ఇంతవరకు స్పీడ్గా పరిగెత్తిన మీరు ఒక్కసారిగా ఆగిపోవడం, నేను ఎందుకు పరిగెడుతున్నాను, అసలు ఏమిటి, ఇలా చేస్తే మనకి ఏం కలిసి వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన విధానం అనేటువంటిది 28వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వారు డైనమోలో పడేటువంటి అవకాశం కలుగుతుంటుంది. కానీ మీరే పుంజుకుని మళ్ళా ఇది కాదు, మన సమాజంలో ఒక గౌరవాన్ని తెచ్చుకోవాలి, నాకంటూ ఒక గుర్తింపు కావాలని నేను పరిగెడుతున్నాను అనే విషయాన్ని మళ్ళా మీరు రియలైజ్ అయ్యేది ఎప్పుడంటే 3వ తారీఖున, నవంబర్ 3వ తారీఖు నుంచి నేను చేసేది కరెక్టే, ఇన్ని రోజులు నేను ఆలోచించిన విధానాన్ని నేను అవలంబిస్తున్నాను, సమాజంలో నాకంటూ గౌరవం ఉండాలి అని 3వ తారీఖు నుంచి మీరు రిలీజ్ అవుతుంటారు. ఆరోగ్యపరంగా ఈ వృషభ రాశి వారు 28, 29, 31 ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో చేసిన తప్పు దానికి మీరు బలవడం, ఎవరి దగ్గర ఉన్నటువంటి ఎవరినో గొడవ పడుతున్నప్పుడు మీరు మధ్యలో వెళ్ళి మీరు ఆ యొక్క దెబ్బలు తినడం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంటుంది. లేనిపోని నీలాప నిందులు పడేటువంటి అవకాశం ఈ యొక్క వృషభ రాశి వారికి 4 రోజుల్లో చాలా బ్యాడ్ పీరియడ్ అని చెప్పచ్చు. అయితే వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఉద్యోగం కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి మాత్రం అద్భుతమైన అవకాశం 24వ తారీఖు నుంచి ప్రారంభమయ్యి 3వ తారీఖు వరకు ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పరచుకునేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఇక వ్యాపారాలు ప్రారంభం చేయాలి, నేను ఉద్యోగం చేయకూడదు, నాకంటూ ఒక బ్రాండ్, ఒక బిజినెస్ ఉండాలి అనుకున్నటువంటి వారికి మాత్రం ఈ నెలంతా కూడా అంటే వచ్చేటువంటి నవంబర్ 18 వరకు కూడా అంత ఆశాజనకంగా లేకపోగా కాస్త ఇబ్బందులు పడుతూ మీరు అనుకున్నటువంటి పనులన్నీ ఆటంకాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. మీరు 3వ తారీఖు నవంబర్ 3 తర్వాత కనుక ప్రారంభం చేస్తే కాస్త ఆశాజనకంగా ఊరట లభించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక వృషభ రాశిలో ఉన్నటువంటి వారు రవి చంద్రుడితోటి 22వ తారీఖుని కలిసి ఉండడం వల్ల విలువైనటువంటి బంగారు ఆభరణం కానీ లేకపోతే మీ విలువైనటువంటి వస్తువులు కానీ దొంగలు పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది. ఆర్థికంగా అంటే ఇప్పటి వరకు ఆర్థికంగా నలిగిన మీరు ఆర్థికంలో కొంత స్థిరత్వం అనేటువంటిది 28వ తారీఖున మాత్రం ఏర్పడుతుంది. అంటే అప్పులు తీరడం కానీ, అప్పులు తీరే మార్గం కనిపించడం కానీ, ఆ అప్పుల్లో సగభాగాన్ని తీర్చేయడం అనేటువంటిది ఈ వృషభ రాశి వారికి 28వ తారీఖున జరుగుతుంటుంది. వృషభ రాశి వారు ప్రమాదాల నుంచి బయటపడాలి అన్నా, ఆరోగ్య సమస్య తగ్గి మీరు ధనపరంగా నిలబడాలి అన్నా కూడా ప్రతి నిత్యము కూడా ఓం ఐం శ్రీం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉండడం అద్భుతమైన ఫలితాలను ఏర్పరుస్తూ ఉంటుంది. తదుపరి మీనరాశి వారి విషయంగా మాట్లాడుకుందాం. మీనరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా తులాలగ్నంలో రవితో కుజుడు, బుధుడు, చంద్రుడు, శుక్రుడు ఏ తారీఖుల్లో ప్రవేశిస్తున్నారు, దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి, దీనివల్ల మనకి ఏమైనా కలిసి వస్తుందా అనేటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం. ముందుగా మీనరాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు కూడా రవిలో కుజుడు, బుధుడు కలిసి ఉండడం వల్ల మీ ఆలోచన ధోరణి మారుతుంది. ఇంతసేపు నేను ఇది చేస్తున్నాను కదా, దీన్ని ఇంకో రకంగా ఆచరిస్తే పని గమ్ములైపోతుందేమో అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు చేస్తున్నటువంటి వాటి వల్ల నేను ఎందుకు ఫలితాన్ని పొందలేకపోతున్నాను, ఎక్కడ తప్పు జరుగుతోంది అనే విషయాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది. మీనరాశిలో ఉన్నటువంటి వారికి 23వ తారీఖు నుంచి 26 వరకు కూడా చంద్రుడు, రవి, కుజుడు, బుధుడు ఏకస్తత్వంలోకి రావడం వల్ల మీరు ఇంతకు ముందు ఏదైతే ప్రమాదాలు జరిగి బయటపడ్డారో అదే ప్రమాదం మళ్ళా పునరావృతం అయ్యేటువంటి అవకాశం, అంటే ప్రమాదం జరిగి ప్లేట్ వేయించుకున్నారనుకోండి ఉదాహరణకి, దాంట్లో ఇబ్బంది కలగడం కానీ లేదా ఇంతకుముందు ప్రమాదం జరిగిన స్థలం వద్దే మళ్ళా ప్రమాదం జరగడం వంటివి ఏర్పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక 28వ తారీఖు నుంచి 3వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో మూలత్రికోణంతో శనీశ్వరుడు చూస్తూ ఉంటాడు. దీనివల్ల కాస్త ఇబ్బంది, తలకాయ నిప్పి రావడము, ఎంతసేపుడు కూడా నీరసపడిపోవడము, ఏ పని మీద కూడా అంత ఇంట్రెస్ట్ అనేటువంటిది రాకపోవడము, ఏం చేస్తాంలే ఏం చేసినా అంతే కదా అనేటువంటి ఒక నిరుత్సాహమైనటువంటి ధోరణి మీలో కనబడుతూ ఉంటుంది. ఇక 3వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 18వ తారీఖు వరకు కూడా రవిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మీనరాశి వారికి రియల్ ఎస్టేట్లో కానీ
లేదా ఆకస్మిక ధనం రావడం కానీ, లేకపోతే మీరు అనుకున్నటువంటి పనులు ముందుకు సాగడానికి నేనున్నాను, ఏం కాదులే, నడు, అయింది ఏది అయిపోయింది, మేము పెట్టుబడి పెడతాం అని ఎదురు వచ్చి మీకు ఒక దారిని చూపించేటువంటి వాళ్ళు పరిచయం అవుతారు. ఆడవారు కానీ మగవారు కానీ ఎవరైనా సరే నూతన పరిచయాలు అనేటువంటిది 3వ తారీఖు నుంచి 18 మధ్యలో జరుగుతుంది. వీరిని మీరు పూర్తిగా నమ్మచ్చు. మీ యొక్క వ్యక్తిగత విషయాలు కూడా వీరితో చర్చించవచ్చు. ఎటువంటి ఇబ్బంది కూడా వీళ్ళు మీకు కలగజేయరు. పైగా మీకు అవసరార్థం ఏదన్నా కావాలన్నా కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. రాజకీయంలో ఉన్న వారికి మాత్రం కాస్త గడ్డు కాలంగా చెప్పాలి. ఈ నెలంతా కూడాను ధనపరంగా కానీ, గౌరవపరంగా కానీ, క్యాడర్లో మీ యొక్క స్థాయిని కానీ కొంచెం తగ్గించి చూసేటువంటి అవకాశాలు ఎక్కువ లభిస్తూ ఉంటాయి మీనరాశి వారికి. మీనరాశిలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా, అంటే మీరు మాట్లాడుతున్నప్పుడు మీ మాట యొక్క విధానాన్ని చూసి మిమ్మల్ని ప్రోత్సహించడానికి జనాలు వస్తూ ఉంటారు. ఆ మాటలో ఒక్క అక్షరం కూడా అటు ఇటు జరిగినా మీరు వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోలేరు సరిగ్గా. కాబట్టి మీనరాశి వారు ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈ మీనరాశి వారు ఆరోగ్యంలో కానీ ఆర్థికంగా కానీ నిలబడాలి అనుకుంటే కనుక ప్రతినిత్యము కూడా ప్రతిరోజు ఏదన్నా దేవతామూర్తి ఆ అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయంలో ఎర్రటి గులాబీలతో అర్చన చేయించి కుంకుమని అడ్డంగా ధరించండి. అమ్మవారి దగ్గర పాదాల దగ్గర కుంకుమ అర్చన చేసి ఉంటుంది చూసారు, దాన్ని అడ్డంగా ధరించగలిగితే అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీకు జరిగేటువంటి ప్రమాదం గురించి చెప్పాను కదండి, ఆ ప్రమాదాలు బయటపడి ఆ ప్రమాదం జరగకుండా ఈ నెల మిమ్మల్ని పరమేశ్వరి అమ్మవారు తప్ప ఇంకెవ్వరు మిమ్మల్ని రక్షించలేరు. కాస్త కుంకుమని నీళ్ళల్లో కలుపుకుని తాగి ప్రయాణం చేయడం మంచిది. మీరు ఎక్కడైనా ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కాస్త అమ్మవారి గుళ్ళోంచి ఇంత కుంకుమ తెచ్చుకుని ఆ కుంకుమ డబ్బాలో పెట్టుకుని కాస్త చిటుకుడు ఇలా నీళ్ళలో కలుపుకుని తాగడం వల్ల ప్రమాదాల నుంచి మీరు బయటపడేటువంటి అవకాశం లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మీనరాశి వారు 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు కూడా రవి అనేటువంటి స్థానము మంచి స్థానంలో ఉండడం, దానికి తోడు మీరు అనుకున్నటువంటి గోల్స్కి సపోర్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు రావడం అనేటువంటిది అద్భుతమైన అవకాశంగా చెప్పచ్చు. ప్రతినిత్యము కూడా క్లీం ఐం శ్రీమాత్రే నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకోవడం వల్ల సకల శుభములు కలుగుతాయి మీకు.